మా గ్యాంగ్ లో టోటల్ గా 8 మంది. అందులో 6 లవర్స్ సార్. అందులో 2 మాత్రం ఎవరిని లవ్ చేయని వాళ్ళు. అందులో ఒకరు నేను, ఇంకొకరు దివ్య. దివ్య ఎలా ఉంటుందో తెలుసా సార్? దివ్య ఎలా ఉంటుందో నేను చెప్పడం కంటే మిగతా వాళ్ళు చెప్తే చాలా బాగుంటుంది సార్. బావా ఎల్లో పెట్టి అదిరింది కదా, ఎవడు చేసుకుంటాడో. థ్యాంక్స్. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి పెట్టనే చేసుకోవాలరా, లేదంటే జీవితాంతం బ్యాచిలర్ గానే ఉండడం బెటర్. ఏమయ్యా అతను కరెక్ట్ గానే చెప్పాడుగా? అది కరెక్ట్ గానే చెప్పాడు, కానీ తర్వాత ఒకటి చెప్పాడు చూడండి. ఏమన్నాడు? కానీ ఒకటి బావా, ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ చండాలమైన అబ్బాయిల్ని ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఏమయ్యా ఆ కుర్రాడు ఇది కూడా కరెక్ట్ గా చెప్పాడు. తెలియక ఎంటర్ అయ్యాను, కంటిన్యూ చెయ్యి. ఎప్పుడు లవర్స్ ఉండే చోట లవ్ చేయని వాళ్ళు చేసే ఒకే ఒక్క పని ఏంటో మీకు తెలుసా సార్? మావా మా ఇద్దరిని కలిపి ఒక స్టిల్ తీరా ప్లీజ్. దగ్గర నుంచి నేను ఏ పని అయితే చేస్తూ ఉన్నానో దివ్య కూడా ఆ పనే చేస్తూ ఉంది సార్. మా పని ఫోటో తీయడం అంటే వాళ్ళ పని మమ్మల్ని ఎగతాలు చేయడం. ఏంటి చాలెత్తి ఏంట్రా? సారీ అండి. జోడి బాగుంది. మీద చెయ్యరా బాబు, చెయ్యి వేయరా. ఏమవుతుంది? నోరు మీ ఏదో ఒకటి మిస్ అవుతుందిగా, ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఒక నిమిషం ఆగరా, వస్తాను. అక్క బాబుని కాస్త ఇవ్వండి. అక్కడ నాన్నగారు ఉన్నారు చూడు. నేను నానేంట్రా? పట్టుకోరా సరే 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 నువ్వు రా. సూపర్ రా కేడి. అదేంటయ్యా కేడి? అదే సార్, కృష్ణ దివ్య కేడి. ఇంకా నయ్యో నీ పేరు బాలాజీ ఉంటే బీడి అని పిలిచుండేవారు. మంచి కామెడీనే. నేను మంచి మూడ్ ఉంటే పడి ఇప్పుడు వేరే మూడ్ లో ఉన్నానా, ఏదోటి విసుద్దాం అనిపిస్తోంది. ఇక్కడ ఏమున్నా చూస్తా. హెల్ప్ చేస్తాను. మళ్ళీ ఎంటర్ అయ్యాను, సారీ. ఇక నేను ఎంటర్ అవును, నువ్వు కంటిన్యూ చేయి. ఓకే. రే కేడి త్వరగా రారా. వెళ్దామా? రే మావా, దివ్య బ్లాక్ డ్రెస్ లో వస్తుందని నువ్వు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నావా? ఒరే బాబు, మొదలు పెట్టారా? ఇలా తెలిస్తే వేసుకునేవాడినే కాదు. ముందు వెళ్ళి మార్చుకుని వస్తాను. ఊరికే నటించొద్దురా. నటించడం ఏంటి? తెలిసి ఇది పక్కా ప్లానింగ్ లాగే ఉంది. అవునే ప్లానింగే. ఇప్పుడేంటట? నాకు తన దగ్గర నచ్చింది ఆ గట్సే సార్. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా అవును మేమంతే ఇప్పుడేంటి అని గట్టిగా అడుగుతుంది సార్. తను ఎంత గట్టిగా అడిగినా కూడా ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళు బాగా ఆడుకునేవాళ్ళు సార్. బయట జోరున వర్షం, తలుపు తెరిచి చూస్తే అమ్మాయి కళ్ళల్లో నీళ్లు. పక్కన కూర్చోబెట్టుకుని ఏంటి అని అడిగాను. స్వామి, ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను అగ్రహారంలో డ్రాప్ చేస్తారా అని అడిగింది. అయ్యయ్యో, ఉంచుకుంది ఒక లేడీస్ వచ్చారా? వాళ్ళే డౌన్లోడ్ చేసుకుంటారు. ఏంటి మీరు మాత్రమే వచ్చారు, దివ్య రాలేదా? మేడం కి తినే మూడు లేదట, అందుకే తను రాలేదు. మన అందరికి తినే మూడు ఉంది కాబట్టి మనం అందరం తిందాం. రే మామా, ఇది చికెనా మటనా? నాన్న ఫోన్ చేస్తారా? ఫోన్ లోపల ఉంది. అవునవును, నాన్నగారితో మాట్లాడకపోతే నిద్ర రాదుగా. లోపలికి రావచ్చా? హే కృష్ణ, కమ్. భోంచేయడానికి రాలేదే? నాకు అదోలా ఉంది కృష్ణ. చూడు, ఒట్టి కడుపుతో పడుకోకూడదు. తీసుకో, యాపిల్ తిను. అయ్యో వద్దు. నేను చెప్తున్నాను కదా, ఇదిగో తినేసి పడుకో. ఓకే, గుడ్ నైట్. అబ్బాబాబాబాబా, ఫోన్ తీయగానే ఊరికి ఒకటే నస. శివాని, యాపిల్లో ఏదో కొత్తగా ల్యాప్టాప్ వచ్చిందట కదా? ల్యాప్టాపే కాదు, iPhone 7 కూడా వచ్చింది తెలుసా? నువ్వు యాపిల్ అంటేనే నాకు గుర్తొచ్చింది. కొడైకెనాల్ది చాలా టేస్ట్ గా ఉంటుందంట యాపిల్. వెళ్ళేటప్పుడు కేజీ లెక్క కొనుక్కెళ్దాం. మనం నైట్ టైం లో ఇలా హెవీ ఫుడ్స్ తినటం బదులు ఒక యాపిల్ తిని కూడా పడుకోవచ్చు కదా. ఎవడరా చూసింది? ఫోన్ ఇక్కడ పెట్టుకొని నాన్నతో మాట్లాడతానని బెల్లం కొట్టావా? ఏ దివ్య, బయటికి రావే. నిన్నటిదాకా నన్ను లవ్ చేసి ఇప్పుడు రూపేష్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? నీ వల్ల నేను శీలం కోల్పోయానే. నీకు బాధగా లేదా? ఏయ్, ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా లేక నన్ను బయటికి రమ్మంటావా? ఏంట్రా వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావు? నార్మల్ గా ఉంటే భయం వేస్తుందని కాగేసి అరుస్తున్నావా? ఏయ్, నువ్వు అరుస్తున్నావు? నువ్వేమన్నా తాగున్నావా? కృష్ణ, ఏంటి బాబు? అంటే గుడ్ ఈవినింగ్ అంటే. తను చెప్పింది కదా సెట్ అవదని. తనని ఇబ్బంది పెట్టకపోవడమే కదా నీకు మంచిది. కరెక్ట్ అంటే మీరు ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తారు. థ్యాంక్స్ బాబు. అదే నేను చెప్తున్నాను, మర్యాదకి డీసెంట్ గా తప్పుకోండి, లేదా
నిన్ను బండ బూతులు తిట్టాను పోవే. ఏయ్ మా అమ్మని ఏమైనా అన్నావు అంతే. బిగినింగ్ నుండే నీ మీద ఇంట్రెస్ట్ లేదు. సరే. ఫ్రెండ్స్ అందరూ టీస్ చేశారు, సో నా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు నా మైండ్ చాలా క్లియర్ గా ఉంది. నా లైఫ్ రూపేష్ తో మాత్రమే. అర్థమైందరా? అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి ఒక మంచి రీజన్ ని కనుక్కున్నావు, అది అర్థమైంది. దీనికి సమాధానం చెప్పు. ఫ్రెండ్స్ ఏడిపించారు, లవ్ వచ్చింది, అదంతా ఓకే. మరెందుకే నాతో కిస్కా చేసావు? ఏ ఊరికే అదే చెప్తూ బ్లాక్ మెయిల్ చేయకండి రా. ఇప్పుడు అదంతా మ్యాటరే కాదు. విన్నారా? ఎవరైనా విన్నారా? 4 రోజుల క్రితం నుంచి కృష్ణకి దివ్యకి మధ్య ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. బాగానే కదా ఉన్నారు. పోయిన నెల కూడా గోడ దూకి కిస్కానంత ఏంటి? బాగానే మాట్లాడుకున్నారు. అరే మీరొకరు బ్రదర్, అదంతా దివ్య బ్రాంచ్ మారక ముందు కదా. అక్కడికి వెళ్ళాక మనిషి మారిపోయింది, మనిషిని మార్చేసింది. అవునండి, దాని టీం హెడ్ నే లవ్ చేస్తోంది. లవ్వా? ఇదిగో వీడే రూపేష్. రూపేషా? పాలిపోయిన షోకేస్ బొమ్మలా ఉన్నాడు. ఈడి కోసం మన కృష్ణ వద్దండి. సరే, ఈ విషయం కృష్ణకి ఎలా తెలిసింది? ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి అసహ్యంగా ఉంది సార్. అసహ్యంగా ఉంటుందా? అయితే చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నోరు మూసుకోరా. అన్నా, వన్ మోర్ లాడ్జ్ అన్నా. కృష్ణ ఇప్పటికే ఓవర్ అయింది, చాలు రా. ఈ ఒక్క రోజు నో వద్దు. నాకు అందమైన భార్య దొరకబోతోంది. ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? ప్లీజ్ లాస్ట్ ఈ ఒక్కటే, No, 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 ఓకేనా? చాలు. మరి డాన్స్ చేద్దామా? పోదాం. రా. రే కళ్ళలో పొడిచేకిరా, చూసుకో. అన్నా, ఎస్ బాస్ పాటే అన్నా, ప్లీజ్ అన్నా. ఓకే. ఇలా పెట్టాలి. ఓకే. आलमा डोलमा चालकड़ी मालमा माटे गली जंटे मटाशेनु चालमा ఇపగలు ఈ తగలు కలిపి కొడుందే మునకలు కలిపేను కసాబి సమితి మీరే లోకలు అబుకునా దుబుకునా డోలు కొట్ట గంటనా ఉడుకునా భూగోళ ఎట్ట కొట్టే ఎంటనా సరుకునా పురుకునా దవడ పగల కొట్టనా పొగరునా పొగరునా ఒక్కడైతే ఎంటనా అలుమా డోలుమా అరే ఏంట్రా ఇక్కడ? దివ్య లేదా? రే బాత్రూమ్ దగ్గర వెతుకుతున్నావు కసమసన. ఏచి, తను వెళ్ళి చాలా సేపు అయింది, అందుకే అడిగాను. తను ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అలాగా? సరే రా వెళ్దాం. సరే, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. అయ్యో సారీ. వద్దన్నాను అప్పటికి నోట్ పేరుతో గెలుక్కొని వాంతి చేసుకోరా. వీడేంటి ఇక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా చూ బైక్ తీసుకొచ్చిన విషయం కూడా మర్చిపోయి 10 కిలోమీటర్లు నడిచే వెళ్ళాడు. అంతలా మైండ్ అప్సెట్ అయ్యాడు. దీని గురించి ఇంకా మాట్లాడితే ఫీల్ అవుతాడని మేము మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే ఏమైనా చేసుకుంటాడని మాకు భయంగా ఉంది. అమ్మో, ఈ టర్నింగ్ ఇచ్చుకున్నాడే. హలో, విన్నావా? బ్రదర్, వాడు ఏం చేసుకోడు. ఓ పని చేయండి, మీ నెంబర్ ఇవ్వండి. వాడిని చూసినా వచ్చినా వెంటనే మీకు కాల్ నోట్ చేస్తాను. చేసుకోండి. 9840371214. పేరు రమేష్. ఈయన ఆయన ఫోన్ లో సత్య చావమని చెప్పింది. బ్రదర్, మీకు డీటెయిల్స్ దొరికితే మాకు ఫోన్ చేయండి. ఓకే. వీడే వాడు. మా మామ ఓవర్గా చేస్తే పళ్ళు రాలిపోతాయి. ఎలా ఉంది? బాగుంది. నీకోసమే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేశాను. బజార్లో కొన్ని ఎలా అబద్ధం ఆడుతున్నాడు చూడు వీడు. కృష్ణ రే, నువ్వు ఎప్పుడెళ్ళావు యూఎస్కి? పాస్పోర్ట్ చూపించు. ఏంటిదో కాన్సరింగ్ దేని చూసినట్టు షాక్ అయిపోతున్నారు. రిలాక్స్. రే, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది నన్ను చూసి భయపడుతున్నావని. నిన్ను కొడదామని నీ ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడే ఉంటావన్నారు. వస్తే నువ్వు ఇక్కడే సోచ్ చెప్తూ ఉన్నావు. సరే, అవన్నీ వదిలే. చూడు, 15 నిమిషాలు కొట్టి వెళ్ళిపోతా, ఓకేనా? ఏ ఇదిగో, నేను నిన్ను కొట్టాను. అవును. దానికి నీ ఫ్రెండ్ నన్ను కొట్టాడు. కొట్టాడు. అంతే, అయిపోయింది. దాంతో దీన్ని ఆపుండొచ్చుగా. మరి ఏం పీకుతోను నా ఫ్రెండ్ మీద మనుషులతో అటాక్ చేయించావరా? కృష్ణ తనని ఎందుకు కొడుతున్నావు? నిన్ను కొడితే దానికి నొప్పిగా ఉంది, దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉందా? రే,
10 రోజులు ప్రేమించుకుని 11 రోజులు విడిపోయే మీకే ఇంత నొప్పిగా ఉంటే 10 రోజులు గొడవ పడ్డా కూడా 11 రోజు చూడగానే వచ్చి వాటేసుకుంటూ ఉంటాడే నా ఫ్రెండ్. వాడి మీదకి మనుషులు పంపించావే నాకెంత బాధగా ఉంటుంది. తను వదిలే. ఏయ్, నీకు నాకేక సమస్య? సౌమ్య ఏం చేశాడే? వాడికి మనుషులతో కొట్టించాడు. కృష్ణ నువ్వేమంటున్నావు? నాకు అసలేం తెలీదు. సౌమికి ఏమైంది? అరే అబ్బా, నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువైందే. నువ్వు చెప్పేవని నేను ఇంకా నమ్ముతాను అనుకుంటున్నావా? దీన్ని ఎప్పుడైతే ఆ బాత్రూంలో ఈ వెతతో చూసానో మొత్తం అంతా అప్పుడే అయిపోయింది. చూడు, పెళ్లి తర్వాత ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే అది మాత్రమే అక్రమ సంబంధం కాదు. ఒకరిని లవ్ చేస్తూ ఇంకొకరికి హోప్ ఇస్తారు కదా, అది కూడా అక్రమ సంబంధమేనే. ఇంతకుముందు నేను చూసినప్పుడల్లా పేజీలుగా కవితలు రాయాలనిపించేది. ఇప్పుడు నేను చూస్తుంటే 10 బీప్ సాంగులు రాసి ఒకే టైంలో విడుదల చేద్దాం అనిపిస్తుంది. కాకపోతే ఒకటి, కోర్టు కేసును తిరగాలని చూస్తున్నాను. కానీ నీకోసం సూసైడ్ చేసుకుందామని చూశాను చూడు, నాకు బుద్ధి లేదే. నాకు మాత్రమే కాదు, లవ్ కోసం సూసైడ్ చేసుకునే ప్రతి కుర్రాడికి బుద్ధి లేనట్టే. సౌమ్యగాడికి ఏం కాలేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను, లేదంటే పిండేసి ఉండేవాడిని. ఇలా చూడు, ఇకెప్పటికి నీ మొహం చూడను. వీడితో సక్రమంగా కృష్ణ ఒక్క నిమిషం. నేను ఎందుకు ఇలా మారాను ఒక అమ్మాయిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నాకు ఇంకా అవమానంగా ఉంటుందని నేనేమీ మాట్లాడలేదు. లవ్ లో నీ అంత సిన్సియర్ గా నేను లేను. సారీ అన్నిటికీ. ఆల్ ద బెస్ట్. విని మా వాళ్ళందరికీ ఫోన్ చేసి విని ఏం చేస్తానో చూడు. మగాడివైతే ఒంటరిగా వెళ్ళి వాడిని కొట్టు, మనుషుల చేత కొట్టించుకో. ఇక నేను అడగకుండా ఏదైనా చేసావో. సార్ మిమ్మల్ని చూడడానికి సంధ్య ఒక అమ్మాయి వచ్చారు. ఎవరదే? సంధ్యానా? రమ్మని చెప్పండి. ఓకే సార్. మేడం మిమ్మల్ని రమ్మన్నారు. థ్యాంక్ యూ. నేను తనతో ఒంటరిగా మాట్లాడాలి, బయటికి పోండి. ఏంటి మామ పొమ్మంటుంది? పోరా. వెళ్ళండి. ఏమండి, వాడు వెళ్తున్నాడండి. అరే ఛీ, పోండి. ఉండండి, అటాచ్డ్ బాత్రూమ్ తీసుకెళ్ళదా? తీసుకురారా. అంజలి అంజలి పుష్పాంజలి. ఎవరా అది లోపలికి వచ్చి మనల్ని బయటకి గెంటేసింది? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నా. కానీ తను ఎక్కడో చూశాను మామ. చూసావా, వీడు ఒప్పుకున్నాడు. తనతో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాను, అందుకే మిమ్మల్ని బయటికి పొమ్మన్నాను. తప్పుగా అనుకోవద్దు. సారీ. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. బాయ్. థ్యాంక్స్. రే, ఎవరా తను? తన పేరు సంధ్యారా, దివ్య కజిన్ సిస్టర్. బెంగళూరులో వర్క్ చేస్తుంది. 2 సార్లు దివ్యతో కలిశాను. చెప్పానా ఎక్కడో చూసినట్టుందని? సరే, తనెందుకు ఎక్కడికి వచ్చింది? చెప్తాను. ఇలా చూడు, నీతో 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి, దివ్య అలా చేసినందుకు చాలా బాధపడుతున్నాను. అట్ ద సేమ్ టైం చాలా సంతోషపడుతున్నాను. బికాస్ నేనే నిన్ను ఫస్ట్ లవ్ చేశాను. నేను ప్రపోజ్ చేసేలోగా దివ్య కమిట్ అయిపోయింది. ఎలాగో మీరిద్దరు గొడవపడి విడిపోతారు అనుకున్నాను, కానీ ఇలా విడిపోతారని ఊహించలేదు. ఎనీవే, నేను ఇప్పుడు నిన్ను లవ్ చేస్తున్నాను. తొందర ఏమీ లేదు. డిశ్చార్జ్ అయ్యేలోగా బాగా ఆలోచించి చెప్పు. రెండోది, నేనేం దివ్యలా నిన్ను మోసం చేయను. స్ట్రైట్ గా పెళ్ళే. ఓకే? ఓకే. బాయ్. టేక్ కేర్. బాయ్. ఇప్పుడు నువ్వేమంటావు? మీకు ఒక విషయం చెప్పనా? చెప్పి చావు. నేను దివ్యని చూడడానికి ముందు సంధ్యని చూస్తుంటే తన్నే లవ్ చేసి ఉండేవాడిని. దివ్యతో తను వచ్చినప్పుడల్లా తనే నాకు కరెక్ట్ మ్యాచ్ అనిపిస్తూ ఉండేది. కానీ దేవుడు చూసావా, కరెక్ట్గా దివ్యని వేరు చేసి సంధ్యని పంపించాడు. దేవుడున్నాడు కదా మైదీను. దేవుడు ఉన్నాడులే. దివ్యకి కజిన్ సిస్టర్ అని చెప్తున్నావు, రక్త సంబంధం. తనలాగా తిన కూడా చీట్ చేస్తే? చే తన అలా చీట్ చేయదురా. చీట్ చేసిందనుకో ఏం చేస్తావు? అలాగని చీట్ చేసిందనుకో కన్ఫర్మ్ గా మందు తాగి సూసైడ్ చేసుకుంటాను రా. అప్పుడు మాకు ఫోన్ చేస్తావు కదా? నన్నే అనుమానిస్తున్నారా? నాకు ఇంకెవరున్నారా? మీకాక ఇంకెవరికి ఫోన్ చేస్తానరా? నాకున్నది మీరేరా. మీకు ఫోన్ చేసి చెప్పే చేస్తాను నేను. అవునవును, చావడం ఖాయం. నువ్వు చావడం ఖాయం. తప్పకుండా చేస్తావరా?
ఏంట్రా దగ్గరికి వస్తున్నారు రెడీ చేస్తున్నావు గేమ్ ఓవర్